ఈ మధ్య కాలంలో సినిమాల్లోని డైలాగులు వివాదాస్పదం కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వర్గం తమను అవమానపరిచేలా సంభాషణలు ఉన్నాయంటూ ఆందోళనలు నిర్వహిస్తుంటాయి. అంతేకాదు ఆ డైలాగులు తీయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం తరచుగా జరుగుతోంది. దాదాపుగా ఇదే అనుభవం ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం ఎదురైంది. అసలు ఆయన కూడా ఊహించి ఉండరు తనపై ఓ వర్గం పోలీస్ కేసు దాఖలు చేస్తుందని. ఇంతకీ ఏం జరిగిందంటే आपको याद होगा 2014 के चुनाव में प्रधानमंत्री मत बनाओ, चौकीदार बनाओ। ये देखिए मैंने चौकीदार शब्द बोला। ये देखिए चौकीदार, तो अब कुछ और बोलने की जरूरत नहीं होती, सिर्फ चौकीदार जवाब मिलता है। अलग अलग भाषण होते हैं। पहले कहते थे मैं प्रधानमंत्री नहीं बनना चाहता हूं, मैं चौकीदार बनना चाहता हूं। नया नारा चला है आजकल। पहले कहते थे अच्छे दिन आएंगे, अब कहते हैं चौकीदार चोर है। చాకీదార్ చోర్ హే అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రతి సభలో విమర్శలు చేస్తూనే ఉంటారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారాయి. రాహుల్ మాటలు సెక్యూరిటీ గార్డ్ అసోసియేషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆ అసోసియేషన్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బాద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో మహారాష్ట్ర రాజ్య సురక్ష రక్షక్ యూనియన్ సభ్యులు దీనిపై ఫిర్యాదు చేశారు. తరచూ రాహుల్ చేస్తున్న చౌకీదార్ చోర్హే అనే వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వారి ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సభలో కాపలాదారుడే దొంగగా మారాడు అంటూ వ్యాఖ్యలు చేశారని దానిలో వెల్లడించారు. కాపలాదారులను అవమానించే విధంగా ఉన్న నినాదాలు చేయకుండా అడ్డుకోవాలని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ డిమాండ్ చేశారు. రాహుల్ మాటలతో ప్రజల్లో తమ వర్గం పట్ల అనుమానాలు రేకెత్తేలా ఉందని ఆయన వాపోయారు. రఫేల్ ఒప్పందం వివాదంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రస్తావిస్తూ ప్రతి సభలో రాహుల్ ఈ వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో రానున్న ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఇలా చౌకీదార్ చోర్హే అనే వ్యాఖ్యలను వాడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.